ప్రియమైన దేవుని బిడ్డలారా, దుఃఖపడుతున్నారా? అవమానాలలో ఉన్నారా? అయిన వాళ్ళే మీకు హేళన చేస్తున్నారా? దిగులు పడకండి. ఎవరు ఈ భూమి మీద తోడున్నా లేకున్నా కూడా, ఎవరు నీకు ఆదరణగా లేకపోయినా కూడా, నువ్వు నమ్మిన దేవుడు నీకు ఆదరణకర్త. పరిశుద్ధాత్మ తండ్రి నీకు తోడై ఉన్నవాడన్నది మర్చిపోకు. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ నీ దేవునికి తెలుసు. నీకు సమస్తము నీకు సమకూర్చి సహాయం చేయనికే ఆయన ఉన్నాడు. ఆయన వైపు ఒక్కసారి తిరిగి చూసినట్టయితుంటే నీ మనోవేదన తీర్చువాడైననే, నీ దుఃఖ బిందువును కూడా తుడుచువాడైననే, నీ కన్నీటి బొట్టు ప్రతీది కూడా ఆయన పరిశుద్ధ గ్రంథంలో పరలోకమందు ఆయన లెక్కలో ఉన్నది. నువ్వు విడిచిన కన్నీరు ఏది కూడా జారిపోలేదు. ఆయన అరచేతిలో దోసెల్లో పట్టుకొని ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అలాంటి కృప కలిగిన దేవుని మనం కలిగి ఉన్నప్పుడు మనలో ఏంటి ధైర్యము, ఏంటి నిరీక్షణ, ఏంటి ఆనందము, ఏంటి శ్రమలో, దుఃఖంలో, బాధలో కూడా, అవమానాలలో కూడా అనేసాడంటే నా దేవుడు నాకు తోడై ఉన్నవాడు. ఆమెన్. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. దేవుడి కృప మీకు తోడై ఉండును గాక. ఆమెన్.